నమస్తే ఫ్రెండ్స్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఎంత వింటున్నా ఒక సౌత్ ఇండియన్ ఆడియన్స్గా, ఒక దక్షిణ భారతదేశ చలనచిత్రంలో ఆయనకి సంబంధించిన ఒక ఆడియన్స్గా నాకు ఎన్టీఆర్ గారి గురించి తెలుసుకునేకుంది, వినేకుంది, ఏదో ఒక గొప్ప అద్భుతంగా అనిపిస్తుంది. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనందరికీ వార్ 2 సినిమా తెలుసు. ఆ వార్ 2 సినిమాలో మన జూనియర్ ఎన్టీఆర్ గారికి డూబుగా నటించే వ్యక్తి పేరు ఈశ్వరన్. అతను ఎన్టీఆర్ గారి గురించి కొన్ని విషయాలు చెబితే అవి వింటుంటే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఇక అభిమానులకైతే కాలర్ ఎగరేసుకుంటారు. అవేంటి అంటే, అవి చెప్పే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. మ్యాటర్లోకి వచ్చేద్దాం. నిన్న ఆ వార్ 2 సినిమాకి సంబంధించి ఎన్టీఆర్ గారికి డూబుగా చేసే ఒక యాక్టర్ ఉన్నాడు. అంతే కదా, మనందరికీ తెలుసు. ఆ యాక్టర్లు అన్ని చేయలేరు. అతని పేరు ఈశ్వరన్. అతన్ని అక్కడున్న ఒక పత్రిక వాళ్ళు అడిగారు, ఏంటి మరి మీ ఎన్టీఆర్ గారు దక్షిణ భారతదేశం నుంచి ఇక్కడికి వచ్చి నటిస్తున్నారు కదా, హృతిక్ రోషన్ గారిని మ్యాచ్ చేయాలన్నా, హృతిక్ రోషన్ గారితో డ్యాన్స్ చేయాలన్నా, హృతిక్ రోషన్ గారితో ఫైట్ సీన్లు చేయాలన్నా చాలా కష్టం కదా, మరి మీ ఎన్టీఆర్ గారు ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని అడిగారు. అడిగితే ఆ ఈశ్వరన్ గారు చెప్పిన డైలాగులు వింటే, ఆ ఈశ్వరన్ గారు చెప్పిన ఎన్టీఆర్ గురించి చెప్పిన సంఘటనలు వింటే అభిమానులకి కాలు ఎగరేస్తారు. ఫస్ట్ ఎన్టీఆర్ గారు ఆ సినిమాలో జాయిన్ అవ్వగానే నాతో పాటు మీ అందరూ కూడా ఒకటే అనిపించుండిద్ది. అతను ఎక్కడ, మన ఎన్టీఆర్ గారు ఎక్కడ, అతనేమో 6 అడుగులు ఉంటాడు, ఇతనేమో 5.5 ఉంటారు, అతనేమో చాలా స్ట్రాంగ్గా ఉండిద్ది బాడీ, ఇతను కొంచెం పేలగా ఉంటారు కదా ఎన్టీఆర్ గారు అనుకున్నాం మనం. సేమ్ ఫీలింగే ఎన్టీఆర్ గారు కూడా కలిగిందంట. కలిగితే అయితే ఎన్టీఆర్ గారు ఒకటి అనుకున్నారంట, ఎంతకాలం భయపడతా ఉంటాం, వాళ్ళు హైట్గా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారని, మనం ఎలాగో హైట్ కాలేం, స్ట్రాంగ్ కాలేమా అనుకొని రెయిం బళ్ళు బాడీని కష్టపెట్టి జిమ్లో స్ట్రాంగ్గా చేశాడంట. అంతేనా? మామూలుగా అయితే ఎన్టీఆర్ గారు సింగిల్ టేక్ యాక్టర్, భయపడ్డాం. కానీ ఎన్టీఆర్ గారితో డ్యాన్స్ చేసేటప్పుడు, లేకపోతే డైలాగులు చెప్పేటప్పుడు చాలా కష్టపడ్డాడంట. కష్టపడటం అంటే ఏంటి? అతను ఏదో కష్టపడటం అంటే ఏదో కాదు, మనసులో ఇలా అనుకునేవాడంట, నేను సౌత్ ఇండియా నుంచి వచ్చాను, ఇక్కడ చేస్తుంటే రేపు ఏదన్నా హృతిక్ రోషన్ గారికి మ్యాచ్ కాకపోయినా, హృతిక్ రోషన్ గారి కంటే మనం కొంచెం తగ్గినా, అసలు కొంచెం అతన్ని మించి యాక్షన్ ఉండాలి కానీ, అతన్ని మించి డ్యాన్స్ ఉండాలి కానీ, కొంచెం తగ్గినా ఇది నా అభిమానులకే కాదు, నా సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకే ఒక మాదిరి అయిన అవమానం అని ఎన్టీఆర్ గారు మనసులో ఫీల్ అయ్యేవాళ్ళంట. అలా మనసులో ఫీల్ అయ్యి ఎంతో కష్టపడుతూ ఒక విషయాన్ని 4-5 సార్లు రిహార్సల్ చేసుకొని, కష్టపడి బాడీని కూడా మంచి స్ట్రాంగ్గా చేసుకొని, అలా చేసే ప్రాసెస్లో పాపం అతనికి హెల్త్ ప్రాబ్లం కూడా వచ్చిందంట. ఇవన్నీ ఎవరు చెప్పారు? ఈశ్వరన్ అనే అతను చెప్పాడు. అయితే ఆ వాళ్ళు ఇంకో మాట కూడా అడిగారు, ఈశ్వరన్ గారు మరి ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్ గారిని మ్యాచ్ చేశారా లేదా అని. అప్పుడు ఇతను చెప్పాడు, మ్యాచ్ చేశాడో లేదో మీరే స్క్రీన్ మీద చూడండి, అద్దరిపోద్ది బొమ్మ. ఎన్టీఆర్ గారి పెర్ఫార్మెన్స్, ఆయన యొక్క డ్యాన్స్కి సౌత్ ఇండియా ఏంటి భారతదేశం మొత్తం ఊగిపోయింది. ఆ మ్యాచ్ చేయడానికే అతను ప్రతి క్షణం తప్పించేవాళ్ళు అని ఎన్టీఆర్ గురించి గొప్పగా చెబుతుంటే నాకే వినటానికి చాలా ఆనందం వేసింది. ఇంకా వాళ్ళ అభిమానులకి కాళ్ళు రెగలేసేస్తారు. ఏమైనప్పటికీ ఇవన్నీ విన్నా కొంతమంది అభిమానులు అయితే ట్విట్టర్లో, అన్నా నువ్వు ఎందుకు సినిమా తీయవే, మేము ఉన్నాం, సినిమాని చితగాడిచ్చేస్తాం, నువ్వేం కంగారు పడికే అని ఎన్టీఆర్ గారికి భరోసా ఇస్తూ ట్వీట్స్ పెట్టేశారంట. ఏమైనప్పటికీ మన సౌత్ ఇండియా పరువుని నిజంగా నార్త్ ఇండియాతో మ్యాచ్ చేసి దాన్ని మించి నటించే సత్తా ఉన్న నటుడు మన ఎన్టీఆర్ గారు. అది నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.